హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది ట్యూస్డే వ్లాగ్ అనమాట. మా చిన్నోడు మార్నింగే లేచేసాడు. ఇంకా రెడీ చేసేసాను. ఫేస్ ఎందుకు అలా ఉందంటే వాటర్ పారబోస్తారనమాట ఇద్దరు కలిసి. సో అందుకని తిట్టానని చెప్పేసి ఫేస్ అలా పెట్టుకున్నాడు. ఇంకా ఐషునైతే స్కూల్ బస్ ఎక్కించడానికి తీసుకుని వెళ్తున్నాను. ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేశాను. ఇంకా బాక్స్ కూడా ఇడ్లీయే పెట్టేశాను అనమాట. ఇవాళ ఐషుకి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది, పేపర్ 1. ఇంకా రేపు ఇంగ్లీషు పేపర్ 2 అనమాట. ఆఫ్టర్నూన్ జీకే ఎగ్జామ్ జరుగుతుంది. ఇంకా రేపటితో అయితే ఎగ్జామ్స్ అయిపోతున్నాయి ఐషుకి. సో ఎండలు అయితే చాలా ఎక్కువ కాస్తున్నాయండి. ఇక్కడ కూడా మార్నింగే ఫుల్ ఎండ వస్తుంది. మా పైన ఉన్న చెట్టుకు చూసారు కదా, ఒక్క ఆకు కూడా లేదనమాట. బెంచ్ పైనే ఉంటుంది ఈ చెట్టు. సో కొంచెం కూడా నీడ రావట్లేదు, ఒక్క ఆకు కూడా లేదు. ఇంకా ఉగాది వెళ్ళిపోయిన తర్వాత ఫుల్గా ఆకులు వచ్చేస్తాయి. ఇంకా పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. ఇవాళ ఇడ్లీ అని చెప్పాను కదా, పల్లి చట్నీ చేసేసాను. ఐషు ఇంకా బాక్స్ పట్టుకెళ్తుంది కదా, తనకు పల్లి చట్నీ ఇష్టం అని చెప్పేసి చేసేసాను. ఇంకా రూమ్స్ కూడా చూపిస్తున్నాను. ఇంకా క్లీన్ చేయలేదన్నమాట, క్లీన్ చేయాలి. సో ఈ లోపల ఏమంటే అమెజాన్ నుంచి పార్సెల్ వచ్చింది. ఏంటి అంటే సమ్మర్ క్యాంప్లో ఐషు స్కేటింగ్లో జాయిన్ అయ్యింది కదా, సో దానికి సంబంధించిన హెల్మెట్, ఇంకా ఎల్బో ప్యాడ్స్, నీ ప్యాడ్స్ అవన్నీ కూడా ఆర్డర్ చేశారనమాట. సో అవన్నీ వచ్చేసినాయి. క్వాలిటీ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి ఒకసారి ఓపెన్ చేసి అయితే చెక్ చేసేసాను. క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. ఇంకా స్కేట్స్ కూడా ఆర్డర్ చేసి ఉన్నారనమాట. స్కేట్స్ అయితే ఇంక ఇవాళ రాలేదు, రేపు వస్తాయి. ఐషుకి అయితే చిన్నప్పుడు స్కేట్స్ ఉండేవి. ఒకసారి ఆడుకోవడానికి కిందకి పట్టుకుని వెళ్ళి వాటిని కిందనే వదిలేసిందనమాట. వదిలేస్తే ఎవరో తీసేసుకున్నారో, పోయినాయి. ఇంకా అప్పటి నుంచి స్కేట్స్ అయితే తీసుకోలేదు. సో ఇప్పుడైతే సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయింది కాబట్టి ఇంకా స్కేట్స్ అయితే కొత్తవి తీసుకుంటున్నాము. ఇంకా అప్పుడు స్కేట్స్ అయితే ఎలాగో సరిపోవు ఐషుకి, అవి చిన్నవన్నమాట. సో ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఐషుకేమో లంచ్ బాక్స్లోకి ఇడ్లీ పట్టుకెళ్ళిపోయింది కదా, ఇంకా నేనైతే రైస్ పెట్టేశాను ఒకవైపు. తర్వాత ఎండు చేపలు తీసుకొచ్చుకున్నాను కదా, ఇవాళ అయితే వీటిని కట్ చేశాను అనమాట. కట్ చేసి ఇవాళ ఎండు చేపలు కర్రీ చేసుకుంటున్నాను, వంకాయ అది వేసుకుని. ఫస్ట్ అయితే వీటిని 2-3 ముక్కల కింద కట్ చేసేసుకున్నాను, పెద్దగా ఉంటాయి. కాసేపు అయితే ఎండలో పెడదామని చెప్పేసి బాక్స్లో ఇలా పెట్టాను అనమాట. ఎండకి ఎండితే కొంచెం బాగుంటాయి కదా, స్మెల్ అది ఏం రాకుండాని. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా వంకాయలు తెచ్చుకొని పెట్టుకున్నాను. ఇంకా ములక్కాడలు, ఆనియన్స్, చిల్లీస్, టొమాటో అన్నీ కట్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఎగ్స్ కూడా బాయిల్ చేసేసాను కదా, ఇంకా ఎగ్స్ని అయితే ఫ్రై చేయలేదు, డైరెక్ట్గానే అలా వేసేసి కర్రీ చేసేసుకున్నాను. ఇంకా కొంచెం సాల్ట్ తక్కువైంది. సో మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని ఇంకా సాల్ట్ వేసేసుకుంటున్నాను. వంకాయ, ములక్కాడ, ఇంకా ఎండుచేప కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. కర్రీ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈ లోపల మా చిన్నోడు వచ్చే టైం అయిపోయిందనమాట. సో తీసుకుని ఇంటికి వచ్చేసాను. ఇది వచ్చేసి ఈవినింగ్. ఐషు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎగ్ మ్యాగీ చేయమని అడిగితే చేద్దాం కదా అని అన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా టొమాటో కచప్ కూడా తెచ్చి బయట పెట్టిందనమాట ఐషు. పెట్టి ఏం చేసిందంటే టేబుల్ మీద పెట్టి వెళ్తా చెయ్యి తగిలింది. మొత్తం సీసా అంతా కింద పడిపోయి పగిలిపోయింది. సో అదే చూపిస్తున్నాను ఇక్కడ. అదంతా క్లీన్ చేసేటప్పటికి నాకు భలేగా కోపం వచ్చిందనమాట ఐషు మీద. చూసుకోకుండా నడిచి చెయ్యి తగిలించి మొత్తం పడేసింది, సీసా పగిలిపోయింది. ఇంకా అది క్లీన్ చేసేటప్పుడు అయితే అరిచేతులు ఎక్కడో గుచ్చుకుంది. అది ఎక్కడ గుచ్చుకుందో తెలియట్లేదు కానీ మంట మాత్రం మండుతుందన్నమాట. సో ఇంకా ఎగ్ మ్యాగీ చేయడానికి కావాల్సినవన్నీ ముందే కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా కచబ్బట్లు పగిలిపోయింది కదా, సో అది క్లీన్ చేసేటప్పటికి లేట్ అయ్యింది. ఇంకా అది క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎగ్ మ్యాగీ చేస్తున్నాను అనమాట. పెంకులు చల్ల చెదరి కింద పడిపోయినాయి. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఎక్కడ గుచ్చుకుంటాయని చెప్పేసి ముందైతే అవి క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఆడుకుంటున్నారు. ఇవాళ అయితే టొమాటో కచప్ లేకుండానే తిన్నారనమాట. ఈ లోపల ఏమంటే ఐషుకి ఇవాళ ఒక సర్టిఫికేట్ ఒకటి, ఇంకా పెన్ ఒకటి ఇచ్చారనమాట. దేనికి అంటే హిందీలో డ్రామా ఒకటి ప్లే చేశారు వీళ్ళు, సొంతంగా వీళ్ళే రాసుకుని హిందీలో డ్రామా ఒకటి చేశారనమాట. సో దానికోసం సర్టిఫికేట్ అయితే ఇచ్చారు, ఇంకా పెన్ కూడా ఇచ్చారనమాట. అదే చూపిస్తుంది ఇక్కడ. తర్వాత ట్యూషన్కి వెళ్ళిపోతుంది ఐషు. ఇంకా ఇవాళ రేపు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 రోజులు కూడా ట్యూషన్కి వెళ్తుంది. అసలు యాక్చువల్గా ఐషు ఓన్లీ హిందీ సబ్జెక్ట్కే వెళ్తుంది అనమాట ట్యూషన్కి. కాకపోతే మిగిలిన సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు కూడా ఎందుకు వెళ్తుందంటే అట్లీస్ట్ అక్కడ ఉన్న ఒక 1.5 అవర్ అన్నా సరే కొంచెం కాన్సన్ట్రేట్గా చదువుకుంటుందని చెప్పేసి పంపిస్తున్నాను. ఇంటి దగ్గర ఉంటే ఇంక మా చిన్నోడైతే చదువుకొనివ్వట్లేదు సరిగ్గాని, ఇద్దరు కొట్టుకుంటున్నారు. సో ఇంకా 1.5 అవర్ అన్నా మంచిగా చదువుకుంటుందని చెప్పేసి ఇంకా ట్యూషన్కి అయితే పంపించేస్తున్నాను అనమాట. ఇంకా నైట్కేమో రసం పెట్టేశాను, ఇంకా రైస్ కూడా పెట్టేశాను. మార్నింగ్ వంకాయ ఎండుచేప కర్రీ చేశాను కదా, సో కర్రీ కొంచెం ఉంది, మ్యాక్సిమం సరిపోతుంది. సో ఇంకా నైట్కి ఏం ప్రిపేర్ చేయలేదు, ఇంకా రసం అయితే పెట్టాను అనమాట. మార్నింగ్ అమెజాన్ నుంచి పార్సిల్ వచ్చింది కదా, హెల్మెట్ అవన్నీ కూడా, అవి అయితే చెక్ చేసుకుంటుందన్నమాట ఇష్యూ. ఒకవేళ చిన్నవైనా పెద్దవైనా అన్కంఫర్టబుల్గా ఉన్నా కానీ రిటర్న్ పెట్టాలి కదా, సో అందుకే ఇంకా ఒకసారి చెక్ చేసుకోమంటే అన్నీ పెట్టుకుని చెక్ చేసుకుంటుంది. ఇంకా ఇష్యూకి అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయి.
ఐషు ఫేవరెట్ కలర్ పింక్ కాబట్టి ఇంకా పింక్లోనే ఆర్డర్ చేశారు. స్కేట్స్ కూడా పింకే ఆర్డర్ చేశారనమాట. ఇంకా అవి రేపు వస్తాయి. వచ్చిన తర్వాత అవి కూడా చూపిస్తాను మీకు. ఇంకా నైట్ డిన్నర్ అయిపోయింది. డిన్నర్ అయిపోయిన తర్వాత డిషెస్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. బింది కూడా క్లీన్ చేసేసుకొని వాటర్ పట్టేసుకుంటున్నాను అనమాట. ఎవ్రీడే నైట్ బింది క్లీన్ చేసుకుని బింది నిండా వాటర్ పట్టేసుకుని ఉంచుకుంటాను. ఇంకా ఇదేంటంటే మా చిన్నోడు చాలా రోజుల క్రితం ఏం చేశాడంటే డోర్లోని ఫింగర్ పెట్టేసుకుని నలిపేసుకున్నాడు. అప్పుడు ఏమైందంటే బ్లడ్ క్లాట్ అయిపోయిందనమాట. సో అప్పటి నుంచి అది ఫింగర్ అలానే బ్లడ్ క్లాట్ అయిపోయి కలర్ చేంజ్ అయిపోయి ఉండిపోయింది. ఇప్పుడైతే నెయిల్ బయటకు వచ్చేస్తుంది దాని అంతట అదే. సో అదే చూపిస్తున్నాడు. పెయిన్ అయితే ఏం లేదు కానీ బయటకైతే వచ్చేస్తుంది అనమాట నెయిల్. ఇంకా ఇవాళ నుంచి మళ్ళీ వాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. 2600 సంథింగ్ స్టెప్స్ అన్నీ వేసాను అనమాట. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.